లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, నేను తారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం.
ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి మన దేవుడు మనతో సంభాషిస్తుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో, మన బలహీనతలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని గమనించి, కొన్నిసార్లు దేవుడు మనకు దూరమయ్యాడన్న భావన కలిగినప్పుడు మరి దేవుని స్వాగతించుటకు, విజ్ఞాపన చేయటకు దేవుడు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన సూచనాత్మకమైన మరి కీర్తన బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి ప్రభా మీరు వినిపిస్తున్న వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైనవి కనుక ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశుద్ధపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 10వ కీర్తన ప్రారంభంలో, దేవా నీవు ఎందుకు దూరంగా నిలుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అనగా తన సమస్య తీవ్రతలో దేవుని సహాయం నాకు మరి ఇమ్మీడియట్గా రాలేదు అనే భావన నేపథ్యంలో ఏ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్, ఈ భావన మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ రీతిగా దేవుని స్వాగతించి ప్రభా నీవు రావాలి, నీవు నాకు కనిపించాలి, దర్శనం ఇవ్వాలి, నా దరికి చేరాలి, నా సమస్యలోంచి నన్ను అద్దరికి చేర్చాలి అంటూ ఆ విజ్ఞాపన చేసి తనను వేధిస్తున్న, బాధిస్తున్న ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుని యొక్క దుర్మార్గతను వివరించడానికి కొన్ని మాటలు ఇక్కడ మనకు 2, 3, 4 5వ వచనంలో కూడా మొదటి భాగంలో కనబడుతున్నాయి. ఈ వచనాల్లో అనగా ఆ తర్వాత వచనాల్లో కూడా ఆ భావన కనబడుతుంది. కానీ మన సమయం కొరకు, సమయపాలన కొరకు ఈ 3 లేకపోతే 4 వచనాలు మాత్రమే నేను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ దుష్టుడు అనే మాట పదే పదే మనకు కనిపిస్తుంది. మొదటిగా, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు అనే మాట వికెడ్ లేకపోతే దుర్మార్గుడు అనే మాట. సో ఈ కంప్లైంట్స్లో దావీదు మరి చేసిన ఈ విజ్ఞాపనలు ఆ దుష్టుడు అనే ఆ భావన, ఆ పదాన్ని ఉపయోగించడం కాబట్టి అతడు దుష్టుడు కాబట్టి నాకు మాత్రమే కాదు ప్రభా, నీకు కూడా శత్రువు. ఎందుకంటే నీతిమంతులు నీకు సమీపంగా ఉంటారు, నీతిమంతులను ప్రేమిస్తావు, దుష్టులను, దుర్మార్గులను నువ్వు దగ్గరికి రానివ్వవు, నువ్వు ద్వేషిస్తావు. కాబట్టి దుష్టులు అనే పదాన్ని ఉపయోగించడం కాబట్టి ఆ దుష్టులు నా పట్ల దుష్టత్వాన్ని ప్రదర్శించి నన్ను హాని కలిగించడం మాత్రమే కాకుండా ప్రభా, వారు దుష్టులు కాబట్టి వారు నీకు కూడా శత్రువులు. సో వారి ఆ దుష్టుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ 3 వచనాల్లో ఏమని రాసుంటే, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. మొట్టమొదటి లక్షణం దుష్టుడిలో గర్వం, అహంకారం. ఆ గర్వాన్ని, అహంకారముని ఎక్కడ అధికంగా ప్రదర్శిస్తారంటే తమకన్నా తక్కువగా ఉన్న వారి దగ్గర ప్రదర్శిస్తూ ఉంటారు. అదే వ్యక్తి తమకన్నా అధిక స్థాయిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుంటారు. కానీ ఆ దుష్టుడు గర్వాన్ని, అహంకారాన్ని ఎవరి దగ్గర ఎక్కువగా ప్రదర్శించి వాడిని అణచడానికి ప్రయత్నం చేస్తారంటే దీనుల దగ్గర. చాలా బాధకరమైన విషయం. ఆ గర్వం అనేది కంఠహారం వలె ధరించుకుంటారంట. దుష్టుడికట గర్వము కంఠహారం వలె ఉంటుందట, అనగా మెడలోనే ఉంటుంది. సో ఆ కంఠహారం ఎప్పుడు కూడా ఎవరిని హీనపరుస్తామా, లేకపోతే ఎవరిని కించపరుస్తామా,
ఎవరిని అనగదొక్కుదామా అంటూ ఆ గర్వాన్ని ప్రదర్శించే ఆ అహంకారం. కొంతమంది తమ ధనాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది తమ చదువును బట్టి గర్విస్తారు, కొంతమంది తమకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, కొంతమంది తమ సామాజిక పొజిషన్ బట్టి గర్విస్తూ ఉంటారు. ఒకసారి నేను ఒక ఆలయంలో పరిచయం జరిగిస్తున్నప్పుడు ఆ సంఘ పెద్దలు ఒక అతన్ని పరిచయం చేశారు. మాస్టర్ గారు, అతను చాలా కోటీశ్వరుడు అండి, ఇతను కొద్దిగా మీరు కన్సిడర్ చేయాలి అన్నారు. మొదట నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను ఆ సంఘ పెద్దలు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నేను నిలబడ్డాను. నాతో నన్ను తీసుకెళ్ళిన సంఘ పెద్దలు నిలబడ్డారు. అతను వచ్చాడు, ఆ సోఫాలో కూర్చున్నాడు. కూర్చొని ఏం సార్ బాగున్నారా అన్నాడు. నాకు ఇబ్బంది కలిగి నేను కూర్చున్నాను, పక్కన సీట్ ఖాళీగా నేను కూర్చున్నాను. నాతో పాటు వచ్చిన వారు కూర్చోలేక కూర్చున్న నన్ను సార్ 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 అంటున్నారు. నేను మాట్లాడి కూర్చొని ఇంకెక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్న మాట ప్రేయర్ చేద్దాం వచ్చామండి, ప్రేయర్ చేసి వెళ్తాను. ప్రేయర్ చేసి బయటికి రాగానే ఈ పెద్దలందరూ సార్ సార్ అలా కూర్చున్నారు అక్కడ, ఆయన ఏమనుకున్నారు అని. ఏమైతే ఏమి, అతను కోటేశ్వరుడు సార్ అని. అప్పుడు నేను బయటికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఒక టీ స్టాల్ దగ్గర తీసుకెళ్ళి టీ తాగుతూ మాట చెప్పాను. అతని కోటీశ్వరుడు అయితే ఆ కోటి అతనిది, నాది కాదు. ఆ కోటి నాకు ఇస్తాడా అతనికి నేను వనకటానికి? అతను అధికారి అయితే ఆ అధికారం ఎక్కడ? ఆఫీస్లో, నా దగ్గర కాదు. నాకు అధికారి కాదు అతను. అలాగే అతను కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి కావచ్చు, నాకు కాదు అది. బహుశా మీరు సబార్డినేట్స్ కాబట్టి మీకు భయం ఉండొచ్చు, బట్ నేను సబార్డినేట్ కాదండి. సో ఆ రీతిగా వారితో కొంత వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత ఫాలోయింగ్ వీక్ ఆ వ్యక్తి చర్చికి రావడం మానివేశాడు. ఆ 2 వారాల తర్వాత ఈ పెద్ద దగ్గరికి వచ్చి, సార్ మీరు చేసినందువల్ల ఒక మంచి వ్యక్తిని కోల్పోయామండి అని. ఏమి అని? అతను పలానా చర్చికి వెళ్తున్నాడండి. ఇక్కడ లేనిది అక్కడ ఏముంది అంటే ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళి ఆ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకొని ఆయన గురించి 10 నిమిషాలు మాట్లాడాడండి. ఆయన గురించి 10 నిమిషాలు పాస్టర్ గారు మాట్లాడారు. కాబట్టి అతను ఆ చర్చికి వెళ్ళడానికి ఆసక్తి చూపించాడు. సో నేను చెప్పాల్సి వచ్చింది, నేను దేవుడు నన్ను నియమించింది నా దేవుని గురించి చెప్పడానికి, కానీ నా ముందు కూర్చున్న ప్రజల గురించి చెప్పడానికి కాదు. నేను దేవుని సేవకునిగా నా దేవుని గురించి నేను చెప్పడానికి, వారి గొప్పలు వారి తిప్పల గురించి కాదు. వారి ఆస్తి ఉంటే వారికే ఉంటుంది, వారి పదవి ఉంటే వారికే ఉంటుంది, వారి ధనం ఉంటే అది వారికే ఉంటుంది. నాకు చెందదు కదా, నా ఆలయానికి చెందదు కదా. సరే మెచ్చుకున్న ఆ ₹1,00,00,000 ఇమ్మని చెప్పండి చర్చికి. గర్వం గర్వం. సో ఆ గర్వించి వాళ్ళు ఏం చేస్తారంటే దీనుని వడిగా తరుముచున్నారు. నాకు ఈ కాంటెక్స్ట్లో దీనులు ఎవరంటే మా పెద్దలే. ఉనికిపోతున్నారు అంతే. ఎక్కడ ఆయన ఆ పెద్దల్లో ఒక పెద్ద అతని కింద సబార్డినేట్ కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేకపోతే రావాల్సిన ఇవ్వకుండా చేస్తాడు. ఉనికిపోతున్నారు. సో దేవుడు నేను ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే ఆ స్థాయిలో పెట్టిన దేవుని దగ్గర నువ్వు వరకాలి. నీ దగ్గర అందరూ వరకకూడదు, దేవుని దగ్గర నువ్వు వరకాలి. సో గర్వించి అనే మాట వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకుందరుగాక. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో హామాను ఏ రీతిగా అయితే గర్వించి రాజు తర్వాత నేనే, ఎస్తేరు భోజనానికి పిలిస్తే రాజు తర్వాత నేనే
నన్ను కాబట్టే. రాజు వచ్చి మరి ఎవరిని మెప్పించాలి, ఎవరిని హెచ్చించాలి, ఎవరిని ఊరేగించాలంటే ఇక నన్నే కదా అని చెప్పేసి తను అన్నీ చెప్పుకుంటే ఆ ఊరేగింపు తనకు కాకుండా మొర్దెకై కలుగుతుంది. మొర్దెకై నువ్వు నిర్దేశించిన ఊరికొయ్య మీద నీవు తాము యోచించిన మోసక్రియలు తాము చిక్కుందురు. అలాగే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులకు గర్వం ఉంటుంది, అలాగే అతిశయం కూడా ఉంటుంది. గర్వం వేరు, అతిశయం. అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవడం. మా వాడండి, మా అమ్మాయి అండి, లేకపోతే మా వారండి, అలా అతిశయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంటికి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చారండి, ₹1,00,000 పైన విలువైంది. నీ ఇంట్లో పెట్టుకున్నావు. మేము ఫ్రిడ్జ్ కొన్నాము, ఎంతేం తెలుసా, ₹1,00,000 పైన అయిపోయింది. చిన్న చిన్న విషయాలే, అతిశయాలు, గొప్పలు చెప్పుకోవడం, అవన్నీ కూడా అతిశయించవలసిన విషయాలు కాదండి. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి కృతజ్ఞత చూపించాల్సిన విషయాలు. అతిశయించకుండా అనుగ్రహించిన దేవుని పట్ల కృతజ్ఞత చూపగలిగితే దేవుడు మరొక ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దుష్టుడు గర్విస్తాడు, దుష్టుడు అతిశయపడతాడు. 4వ వచనంలో దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకుందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించు. నేనే దేవుణ్ణి అనే భావన, దేవుడు లేడు. ఎందుకంటే తన దుర్మార్గతలో తాను హెచ్చిపోతున్నాడు కాబట్టి, ఆ దుర్మార్గతలో తాను చేసే క్రియల ద్వారా తాను లబ్ధి పొందుతున్నాడు కాబట్టి, అవన్నీ ఆశీర్వాదాలుగా భావిస్తున్నాడు కాబట్టి, అవన్నీ కూడా నా కష్టార్జితము, నేను నా సంపాదన అనే భావన ఉంది కాబట్టి నాకు దేవునితో పని, దేవుడు లేడనే భావన. నీకు అన్నీ ఉండవచ్చు, కానీ ఒక క్షణాన నీకున్నవన్నీ కూడా పోగు చేసి అక్కడ పెట్టినా నీ ప్రాణం నువ్వు కాపాడుకోలేవు. నీకున్నవన్నీ కూడా అక్కడ పోగు చేసి అక్కడ పెట్టినా కానీ నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. ఈ మధ్యకాలంలో కరోనా ఆ సంబంధిత కారణంలో కోట్లు కలిగిన వాడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి. సెలబ్రిటీస్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి. అలాగే డబ్బు లేకనా, ఆస్తి లేకనా, ఐశ్వర్యం లేకనా, పలుకుబడి లేకనా, విదేశాల నుంచి కూడా వైద్యులు తెప్పించి వైద్యాన్ని చికిత్స జరిగించే ఆ స్తోమతని జరిగించారు కూడా. బట్ స్టిల్ దే కుడ్ నాట్ సేవ్ దేర్ లైఫ్. సో దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? దేవుడు లేడంటావా? దేవుడు నాకు అవసరం లేదంటావా? నా డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నా పదవి ఉంది, నా పలుకుబడి ఉంది, నా చుట్టూ జనం ఉంది, బలగం ఉంది, ఐ డోంట్ కేర్ అనే భావన ఉన్నప్పుడు ఒక క్షణాన్న దేవుడు ఒక మొట్టికాయ కొడితే అది చాలు. నీవు రక్షించుకోలేవన్న భావన కలిగినప్పుడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ధనవంతుడు వ్యాపార నిమిత్తము ఒక ఎడారి గుండా తన ఒంటెలో ధనాన్ని సమకూర్చుకొని, కరెన్సీ కానీ, బంగారాన్ని కానీ, వజ్రాలు కానీ సమకూర్చుకొని ఆ ఎడారి గుండా వెళ్తూ దారి తప్పాడు. ఆ దారి తప్పినప్పుడు ఎటు వెళ్తున్నా కానీ ఇసుక తినలేదు. ఆఖరికి తన దగ్గర ఆహారం అయిపోయింది, నీరు అయిపోయింది, కనుచూపు మేరలో ఎక్కడ ఒక ఇల్లు కానీ, ఒక వృక్షం కానీ, ఒక నీడ కానీ కనిపించలేదు. పోతున్నాడు. ఆఖరికి తన వాళ్ళ కాళ్ళ కింద పడిపోయాడు. తాను కింద పడ్డమే కాకుండా తను వాహనంగా ఆ ఒంటె కూడా సొమ్మసిల్లి పడిపోయింది. తన ఉన్న ఆ ధనం మూట చెల్లాచెదరైపోయింది. కళ్ళు తెరిచి ఇలా చూశాడు. నోట్ల కట్టలు అక్కడ ఉన్నాయి, వజ్రాల మూట అక్కడ ఉంది, బంగారపు బిస్కెట్స్ అక్కడే ఉన్నాయి. అన్నింటినీ చూసుకుంటున్నాడు. పడిపోయాడు. అతనికి సహాయం లేదు.
తన బంగారు నోట్ల కట్టలు కానీ, వజ్రాల మూటలు కానీ, బంగారు బిస్కెట్లు కానీ ఆ క్షణాన్ని అతనికి ఏం సహాయం చేయలేవు. అన్నీ ఉన్నాయి. ఆ సమయంలో ఎవరో ఒక అతను వచ్చి ఒక గ్లాసులో నీళ్లు తన నోట్లో పోశాడు. ప్రాణం లేచి వచ్చింది. ప్రాణం లేచి వచ్చింది. సో ఆ నోట్ల కట్టలు కానీ, వజ్రాల మూటలు కానీ, బంగారు బిస్కెట్లు కానీ ప్రాణాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ పేదవాడు గుక్కెడు నీళ్లు, ప్రాణం లేచి వచ్చింది. సో దేవుడు లేడని, నాకు అన్నీ ఉన్నాయి, దేవుడితో నాకు అవసరం లేదనే భావన నేటి క్రైస్తవ సమాజంలో కూడా కొంతమందిలో ఉందండి. అందుకే ప్రార్థన సమయంలో శుక్రవారం ప్రార్థన అంటే రారు. ఎందుకంటే మాకే సమస్యలు లేవండి, మాకే సమస్యలు లేవు కాబట్టి మాకు ప్రార్థన అవసరం లేదు. పరోక్షంగా మనం ఏం చెప్తున్నామంటే, ప్రభా నేను ప్రార్థించడం లేదు కారణం అంటే నాకే సమస్యలు లేవు కాబట్టి ప్రార్థించాలంటే ఒక సమస్య ఇవ్వు ప్రభా, అప్పుడే నేను ప్రార్థన చేస్తాను, అప్పుడే నీ ఆలయానికి వస్తాను, అప్పుడే నీ సన్నిధిలో కూర్చుంటాను. అలా ప్రార్థన చేస్తున్నామా? లేదు పరోక్షంగా దేవునికి ఆ రీతిగా కమ్యూనికేట్ చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం జ్ఞాపకం చేస్తాం శుక్రవారం నాడు, నేను ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఇతరులు నా గురించి ప్రార్థన చేస్తారు. అది విజ్ఞాపన అంటే. సో నా గురించి కాదు, నేను ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇతరులు నా గురించి, నాకు కష్టం వచ్చినప్పుడు ఇతరులు ప్రార్థన చేస్తారు, ఇతరులకు కష్టం వచ్చినప్పుడు వారి గురించి నేను ప్రార్థన చేయాలా? సో దుష్టుడు అనే మాటలు ఇక్కడ వాడుతూ, దుష్టుడు గర్విస్తాడు, దుష్టుడు యెహోవాను తిరస్కరిస్తాడు, అలాగే దుష్టుడు దేవుడు లేడని భావిస్తాడు. వారు భయము మానుకొని ప్రవర్తిస్తారు. భయము లేకుండా, భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తారు. అనగా దేవుని భయము లేని జీవితాలు వారికి ఉంటాయి. అటువంటి దుర్భర స్థితి మనకు ఉండకూడదని భావిస్తూ ఈ కీర్తనకారుడు చేసిన ఈ కంప్లైంట్స్, తాను పడిన ఆ బాధలు, వేదనలు మన నుంచి రాకూడదని భావిస్తూ, మనకు కూడా కలగకూడదని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తాం. దుష్టుడు, దుర్మార్గుడు ఏ రీతిగా ప్రవర్తిస్తాడో, ఆ దీనుని ఏ రీతిగా వడిగా తరుముతారో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మాతో మాట్లాడి దేవా, అటువంటి గర్వము కానీ, అహంకారము కానీ, అతిశయము కానీ, తృణీకరణ భావం కానీ నాలో మాలో ఉండకుండా మీరే సహాయం చేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.